తెలంగాణ పల్లెలలో పుట్టే ఒడిసెనో నగదారిలో ఓరు నడిచెనో తెలంగాణలో ఆ పొట్టు ఎవరంటే జయశంకరుడే నగదారిలో జనబాంధవుడే తెలంగాణలో ఆ పొట్టు ఎవరంటే జయశంకరుడే నగదారిలో జనబాంధవుడే తెలంగాణలో తెలంగాణ పల్లెలలో పుట్టే ఒడిసెనో నగదారిలో ఓరు నడిచెనో తెలంగాణలో తెలంగాణ పల్లెలలో పుట్టే ఒడిసెనో నగదారిలో ఓరు నడిచెనో తెలంగాణలో ఎగిరినట్టు మన జెండా ఎగిరినట్టు మన జెండా ఎగిరినట్టు నవీనారు మట్టి నిండా కొత్తారములు పూసినట్టు కొత్తారములు పూసినట్టు కొత్తారములు పూసినట్టు మనగిరి కిలామలో అడుగు పెరిగి ఎదిగినట్టు అడుగు పెరిగి ఎదిగినట్టు అడుగు పెరిగి ఎదిగినట్టు జిల్లా గోరు కలుగుతూ కోటా గోడలు నాటినట్టు కోటా గోడలు నాటినట్టు కోటా గోడలు నాటినట్టు అమరుల స్థూపాల నుండి కాంతి నింపెనో నగదారిలో తెలుగు నింపెనో తెలంగాణలో తెలంగాణ పల్లెలలో పుట్టే ఒడిసెనో నగదారిలో ఓరు నడిచెనో తెలంగాణలో తెలంగాణ పల్లెలలో పుట్టే ఒడిసెనో నగదారిలో ఓరు నడిచెనో తెలంగాణలో ఆ పొట్టు ఎవరంటే జయశంకరుడే నగదారిలో జనబాంధవుడే తెలంగాణలో కోరుతున్నాం మీ అందరి తరఫున. అదేవిధంగా సాయి చంద్రన్న గారికి మన తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు ఉద్యోగుల సంఘం తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ప్రతాప్ రెడ్డి గారిని కూడా వేదిక పైన దయచేసి వేదిక పైన ఉన్నటువంటి మన సంఘం బాధ్యులు కిందికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఫోటో అప్పుడు మీరు ఉద్యోగుల సంఘం పక్షాన గౌరవనీయులు తన్నీలు హరీష్ రావు గారు ప్రైవేట్ ఉద్యోగ సంఘానికి గౌరవ అధ్యక్షులుగా మన గంధం రామూరి గారి నేతృత్వంలో ప్రైవేట్ ఉద్యోగ సంఘం తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు గౌరవనీయురాలు ప్రభారెడ్డి గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ప్రశాంత్ గౌడ్ గారిని కూడా గౌరవ అధ్యక్షులు వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు ఒక క్రమశిక్షణ ఈరోజు మన ప్రైవేటు ఉద్యోగ సంఘం డైరీ ఆవిష్కరించుకోవడం, దానికి మన మొదలుపెట్టినటువంటి గౌరవాధ్యక్షులు నేటి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ గారు రావడం, క్షమించాలి, మన కలియుగ డైరెక్టర్ తిరుపతి గారు, మన మొన్ననే సినిమా తీసేదైన మిత్రుడు, డిప్లొమా ఫ్రెండ్, మంచి సందేశమైన సినిమా తీసింది కలియుగ సార్, తిరుపతి గారు సార్, థ్యాంక్ యూ. సమయంలో అందరూ భారీ ఎత్తున వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా విధి విధానాలన్నీ కూడా దాదాపుగా అందరికి తెలిసిన విషయమే. మరియు అన్నగారు మొదటి నుంచి కూడా మనకు ఉన్నటువంటి పరిస్థితి. మరి ఎర్రల శ్రీనివాస్ గారు విద్యార్థి ఉద్యమ నాయకులు, వారి యొక్క విభాగంలో నేను కూడా రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేసిన. మరియు అన్న ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు అన్నగారు రావడం, వారికి కూడా ధన్యవాదములు. తర్వాత కోల సినన్న
మన ప్రజాగాయకుడు యువ గాయకుడు అన్న సాయి చందన్న ప్రభాక మరియు కన్నారెడ్డి గారు అందరూ కూడా పేరు పేరున అందరికీ వందనాలు తెలియజేస్తూ ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి దీని తర్వాత ముఖ్యంగా ముందుగా జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ. థ్యాంక్ యూ. అయితే మన ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని 2 అంశాలు మాత్రమే ముందుకు ఇస్తాను. ఎందుకంటే అన్నగారికి ఫైనాన్స్ వింగుతో ప్రోగ్రాం ఉంది. ఈరోజే 2వ విడత కార్యక్రమం పల్లె ప్రారంభం ఉన్నది. పల్లె ప్రగతి పల్లె ప్రగతి 2వ విభాగం ఈరోజే మొదలైంది. అన్న తుఫాన్ నుంచి వచ్చారు. వారికి నిజంగా మనస్ఫూర్తిగా పాదాలను తెలియజేస్తూ మనంతా కూడా అన్నం రుణపడి ఉన్నాం. అప్పుడు ఉద్యమంలో కావచ్చు, ఇప్పుడే కావచ్చు, ఎప్పుడైనా పర్లేదు. అన్న ఒకే ఒక నవ్వు నిజంగా మన గుండెకు ధైర్యం, మన అభివృద్ధికి బాటలు. ఎందుకంటే ఇది గుండెలో నుంచి వస్తున్నటువంటి మాటలే తప్ప మనం ఏదో ఆశించి కాదు. మనకి ఏ ఆశ లేదు. ఉందా? అది థ్యాంక్ యూ. అంటే ఒక మాట చెప్తాను అన్న. అంటే అందులోన మనం 2012లోనే గౌరవ కేసీఆర్ గారు మనం ఒక లెటర్ రాయించడం మన్మోహన్ సింగ్ గారికి. దాని ఆర్టికల్ 370 అంటే స్థానికులకే 80% ఉద్యోగాలు కావాలి, కల్పించాలన్నదే ఆ జీవో యొక్క ప్రధాన అంశం. అది సాధించారు. అది కూడా అన్నగారి దృష్టిలో ఇప్పుడే చెప్పాం. పక్క రాష్ట్రంలో కూడా 70% ఉద్యోగాలు కల్పిస్తూ జీవో పాస్ చేశారు. మొన్నటికి మొన్న కూడా యూపీలో కూడా ఇదే జరిగింది. కాబట్టి ఈ అంశాన్ని అన్నకి ఇప్పుడే ఒక మాట చెప్పాం. అది త్వరలో కూడా అన్నగారి ఆధ్వర్యంలో ఇక్కడ కూడా రావాల్సిన అవసరం ఉన్నది. తర్వాత మాకు ఇంకో ఆలోచన ఉందన్న. తెలంగాణ ప్రైవేట్ ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ అని ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే అందరికి ఇల్లు లేవన్న. ఈ పనులు కూడా నాతో సహా ఎవరికి ఇల్లు లేదు. కాబట్టి మేము చిన్న గూడు ఒక 120 గదాల్లో చిన్నగా లోన్ పెట్టుకొని తీసుకోవాలని ఆలోచనతో ఉన్నాం. దాని పేరు తెలంగాణ ప్రైవేట్ ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ. దాని మీద మేము ఒక ఆలోచన ఉంది. ఇంకొక చిన్న కోరికన మేము అందరం కలుసుకోవడానికి ప్రైవేటు సెక్టార్ అంటే పెద్ద సముద్రం, కానీ మేము ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవడానికే ఒక ఆఫీసు లేదన్నా. ప్రైవేటు ఉద్యోగ భవనం అని ఒక భవనం కూడా మాకు మీరు ఏర్పాటు చేస్తే అక్కడికి వచ్చి అందరం ఈ ఉన్నటువంటి టీచర్లు కావచ్చు, ప్రైవేట్ స్కూల్లో టీచర్లు కావచ్చు, లెక్చర్స్ కావచ్చు, అదేవిధంగా ఆ బ్యాంకులో చేసేవాళ్ళు మొత్తం కూడా కూర్చొని ఇంకా ఇది పెద్ద ప్రపంచం ప్రైవేటు ఉద్యోగుల రంగం అంటే. కాబట్టి అది ఒక విన్నపం మీకు తెలియజేస్తూ 2 అంశాలన్నా. ఇక తర్వాత మా రాజ్యాధికారం మాకు అన్నది మీకు తెలుసు. అది మీ మనసులో ఉంది కాబట్టి అది ఈ వేదిక మీద చెప్తే కూడా బాగుండదు. మీరు అర్థం చేసుకొని కూడా మాకు కూడా అవకాశం కల్పిస్తారేమో ఆశ. వాళ్ళు ఎప్పటి నుంచో వెంబడి పడుతున్నాను, కానీ అన్నను అడుగుతలేవు అంటున్నారు. కానీ అన్నను చూస్తేనే భయం అవుతుంది. మేమందరం మస్తు మాట్లాడతా. అంటే భక్తితో కూడిన భయం. అది బయటనేమో అందరూ తోలు తీస్తాం, కానీ ఇక్కడికి వచ్చేవరకే కొంచెం అట్లా ఉంటుంది. అదేదో ఆ రూపంలో ఆ ముఖంలో ఉంటుంది. అది పెద్దలు కూడా వస్తే నిజంగా వాస్తవానికి నాకు 6 మంది అన్నోళ్ళు, 7వ వాడిని. కానీ 6 మంది అన్నోళ్ళు నేను చిన్నదైనా నన్ను తమ్ముడు అరే తమ్ముడు అంటారు. కానీ ఇక అట్లా ఉన్న పరిస్థితి. కానీ అన్నగారు పోయేసరికి మాటలు రావు. అట్లా సంతోషం అన్న అంటే చెప్తున్నాను. ఎందుకంటే అది విషయం. కాబట్టి మా సోదరులకు అందరికీ ఒకటే విన్నపం, ఎవరు ఏమి నారాజు కావద్దు, ఇబ్బంది పడద్దు. మనకు ఏ అంశాలు కావాలో ఏవి కావాలనో హరిజనకు తర్వాత మా అన్న సీనకు కూడా తెలిసిన విషయమే. ఇద్దరం కూడా మేము ఒకటే బైక్ మీద తిరిగిన రోజుల్లో కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. అన్న కూడా ఒకసారి అన్నాడు, నేను నీకు అందరికీ చేసినా కానీ నేను ఒక్కరికే బాకీ అన్నాడు. మరి ఆ బాకీ 2020లో 2020 అట్లా ఆ విధంగా ఉండాలని మెయిన్గా కొన్ని అంశాలన్నా. కాబట్టి అందరూ కూడా మెయిన్గా అన్నగారు ఒక 3 ఏళ్ల క్రితమే అన్నగారు ఒక మాట ఇచ్చిండు. తెలంగాణ భవన్లో మీటింగ్ అయినప్పుడు
డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఏ నియోజకవర్గాల్లో మనవులు ఉన్నారో పేదవాళ్ళు మనవులు ఉన్నారో వారికి డబుల్ బెడ్రూమ్ కల్పిస్తున్నారు. మరొకసారి గుర్తు చేస్తున్నాను. అది కూడా ఒక అవకాశం కల్పిస్తే నిజంగా ఆ ఇంట్లో మీ బొమ్మ సార్ బొమ్మ నీ బొమ్మ పెట్టుకుంటాం అట్లా అది ఒక ఆలోచన. కాబట్టి అన్నగారు మా యొక్క చిన్న చిన్న ఈ విన్నపాలు మన్నించి తీసుకెళ్ళనతోటి ఇంకోటి మిత్రులు చాలామంది ఒక అంశం ఉందన్న ప్రైవేట్ సెక్టార్లో ఒరిజినల్ సర్టిఫికేట్ పెట్టుకొని వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. వాటి విషయంలో కూడా కొంచెం చొరవ తీసుకోవాలని మన రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఐటీ సెక్టార్లో పనిచేస్తారన్న వాళ్ళు ఒక విన్నపం మీకు చెప్పమన్నారు. అది ఒక అంశం ఉందన్న. తర్వాత చాలామంది కూడా కనీస వేతనాల విషయంలో రమ్మండి కనీస వేతనాల విషయంలో ఇప్పటివరకు కూడా ఆర్టికల్స్ ఎవరు కూడా ఇంప్లిమెంట్ చేసలేరన్న. వాటి మీద కూడా దయచేసి మీ వంతుకు ఒక మాట చెప్తే ఆ ప్రైవేట్ రంగంలో కూడా ఒక చలనం వస్తుందని ఒక ఆలోచన. తర్వాత ముఖ్యంగా మహిళలకన్నా మహిళామణులకు 180 డేస్ అన్న 180 డేస్ ప్రసూతి సెలవులు ఒక్క మెట్రోలో మనం సాధించగలిగాం అన్న. అది కూడా మీ పేరు చెప్పి సాధించినాం. వాళ్ళు ఇస్తున్నారన్న మెటర్నిటీ లీవ్స్ 6 నెలలు జీతంతో కూడింది. జీతంతో కూడినటువంటి మెటర్నిటీ లీవ్స్ కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. మిగతా ప్రైవేట్ సెక్టార్లో కూడా అవకాశం కల్పిస్తే నిజంగా మహిళలు మన ఉద్యమంలో ఏదైతే ఓ మహిళ మేలుకో తెలంగాణ ఏలుకో అన్నట్లు ఓ మహిళ ముందుకు రా నీ అభివృద్ధి కోరుకో అన్నట్లు ఉంటుందని మాకు మనం విన్నపం. తర్వాత చాలా ఉన్నాయన్న సమస్యలు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఇంకా మనం ఈ 2020లో ఉధృతంగా పనిచేసేటట్టు అందరూ కూడా నడుము బిగించి అందరికీ సంక్షేమ ఫలాలు అందే విధంగా అందరి అభివృద్ధి లక్ష్యంగా మనందరం పనిచేయాలని, అదేవిధంగా ఎంతో దూరం గెలిచినటువంటి మీ అందరూ కూడా పేరు పేరున రాష్ట్ర కమిటీ నుంచి మీ అందరూ కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా మన రాష్ట్ర కార్యదర్శి మేడం విజయలక్ష్మి గారు, ఉపాధ్యక్షులు చెల్లెలు అమరా నిధులు ఒకసారి రాదు మంజుల రమ్మ అట్లా గీత గౌడ్ మీరు వస్తే మనం డైరీ ఒకటి ఇనాగరం చేసుకుందాం. ఈలోపు అన్న కూర్చోండి అన్న 150 మహిళా సంఘాలకి ఎంత కూర్చోండి. ఈ లోపల మనం డాక్టర్ ఎవరైనా మాట్లాడతారు. థ్యాంక్ యూ. అందుకే డల్లుగా ఉన్నారు. జై తెలంగాణ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర శాఖ ఆర్థిక శాఖ మంత్రులు, అదేవిధంగా ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ పంటేరు ప్రతాప్ రెడ్డి గారికి, ఈ యొక్క కార్య నిర్వాహక అధ్యక్షులు ప్రైవేటు ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గంధం రాములు గారు, అదేవిధంగా తెలంగాణ గాయకులు సాయిచంద్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఒక ప్రైవేటు ఉద్యోగుల సంఘం కార్యవర్గానికి, వారి యొక్క బృందానికి, ముఖ్యంగా పత్రికా ప్రతినిధులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాను. గత 10-12 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ప్రైవేటు ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరించడం నిజంగా కూడా నేను చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నా. మొదట ఈ యొక్క ప్రైవేటు ఉద్యోగుల సంఘం ఆవిర్భవించినప్పుడు నిజంగా కూడా ఇందాక మాట్లాడినట్టు చాలా కొద్ది మందితో మాత్రమే ప్రారంభమైంది. ఒక 50-60 మందితో ప్రారంభమైనటువంటి యొక్క కార్యవర్గం ఈరోజు తెలంగాణ అంతటా విస్తరించడం నిజంగా కూడా గంధర్వ రాములు గారిని నేను ప్రత్యేకంగా అభిమానిస్తాను. నేను టీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తన ఉపాధ్యక్షుడిగా ఉండే, నిజంగా ఆయన బండి నడిపితే నేను బండి కూర్చొని పోయిన మాట వాస్తవం. కానీ ఈరోజు ఆయన కూడా ఒక సంఘానికి అధ్యక్షుడిగా ఉండి ఇంతమందిని మెయింటైన్ చేస్తూ వాళ్ళందరి సమస్యలు తెలుసుకోవడం కూడా ఒక నాయకుడికి ఉన్నటువంటి లక్షణాలుగా మనం భావించవచ్చు. కాబట్టి ఇంతమందిని ఇంత తక్కువ సమయంలో ఇంత విస్తరించిందంటే నేను కూడా 2 సంవత్సరాల కింద చూసినప్పటికీ ఇప్పటికీ చాలా తేడా కనబడుతూ ఉన్నది. కాబట్టి మీరు అందరూ కూడా ఇంకా
ముందుకెళ్ళాలని సంఘం ప్రతి సమస్య మీ సమస్యగా భావించి చదివిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. ఎక్కడికక్కడ అకామిడేసేటువంటి అవకాశం మనమే చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిజంగా ప్రభుత్వ సెక్టర్ కంటే కూడా ప్రైవేట్ సెక్టరే చాలా పెద్దదిగా మనం భావించవచ్చు. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్స్ ప్రైవేటు ఉద్యోగుల సంఖ్య చాలా పెద్దగా ఉంటుంది. ఆ పెద్దగా ఉన్నదంటే మనం వీళ్ళందరూ గవర్నమెంట్ ఉద్యోగుల కంటే మనమే ఎక్కువ అని చెప్పాలి. కాబట్టి ఎక్కువ ఉన్నటువంటి సంఘం ఏదైనా ఉందంటే ప్రైవేట్ ఉద్యోగుల సంఘం. కాబట్టి చదువుకున్న ప్రతి వారికి ఉద్యోగాలు రానేటువంటి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగం రాదు. మనం ఎక్కడ కూడా మనసు చిన్నబుచ్చుకోకుండా చేస్తుంది. కాబట్టి దానికి స్వాతంత్రానికి ముందుగా దీనికి చిన్న ఇన్పుట్. అంబేద్కర్ గారు దేశంలో మొత్తం పర్యటన చేస్తూ ఉంటారు. పర్యటన చేస్తున్నప్పుడు ఏమని పర్యటన చేస్తారంటే ఎస్సీ ఎస్టీ వర్గాలు ఏ ఏ దశలలో ఉన్నారని తెలుసుకోవడానికి అంబేద్కర్ గారు దేశం మొత్తం కూడా పర్యటన చేస్తూ ఉంటారు. ఆ పర్యటనలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అంతా కూడా గవర్నమెంట్ టెండరింగ్ వర్క్లలో కానివ్వండి, గవర్నమెంట్ ప్రాజెక్ట్ వర్క్లలో కానివ్వండి, ఏవైనా గవర్నమెంట్ పెద్ద పెద్ద వర్క్స్ ఎక్కడైనా సరే ఈ దేశంలో చాలా ప్రాజెక్ట్స్ వర్క్లలో ఎస్సీ ఎస్టీ వర్గాలు బీసీ వర్గాలు ఎక్కడ పనిచేస్తున్నారని తెలుసుకున్నప్పుడు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఎక్కడ కూడా కాంట్రాక్టర్స్గా ఉండరు. కాంట్రాక్టర్స్ కింద కూలీలుగా పనిచేస్తారు. మట్టి ఎత్తకాడ పారలు తీసేకాడ పనులల్లో మాత్రమే పనిచేస్తూ ఉంటారు. అంబేద్కర్ గారు అది చెల్లించి అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ గవర్నర్ ఆఫ్ జనరల్కు ఒక ఉత్తరం రాస్తారు. ఏమని రాస్తారంటే జనాభా నిష్పత్తి ప్రకారం దమాష ప్రకారము ఈ రిజర్వేషన్ టెండరింగ్ వర్క్లలో కూడా ఈ వర్గాలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్తారు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు, రాజ్యాంగం నిర్మించి కూడా దాదాపుగా 70 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. అయినా కూడా ఈ దేశంలో చాలామంది ప్రధానులు ఉప ప్రధానులు రాష్ట్రపతులు మారిండు. అయినా కూడా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి లెటరు ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ కాలే. కానీ కొత్తగా ఏర్పడేటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఆ వచ్చిన తెలంగాణ రాష్ట్ర జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమర వీరులకు జై తెలంగాణ. డైరీ అంటేనే తెలంగాణ ఉద్యమానికి వేదికలు, డైరీ ఆవిష్కరణ కేంద్రాలు. ఎందుకంటే నాకు బాగా గుర్తు, ఇదే ఆడిటోరియంలో తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కొన్ని వందల డైరీలు ఆవిష్కరిద్దాం. జనవరి నెలంతా డైరీ ఆవిష్కరణ కేంద్రాలు. ఎక్కడ డైరీ ఆవిష్కరణ కేంద్రం అంటే అక్కడ తెలంగాణ ఉద్యమ కేంద్రం అయిపోతుండేది. ఆ టీఎన్జిఓల డైరీ, టీజీఓల డైరీ, కార్మికుల డైరీ, ప్రైవేట్ ఉద్యోగుల సంఘం డైరీ, ఇట్లా రకరకాల డైరీలు ఆవిష్కరించుకొని ఆ డైరీలు వేదికగా తెలంగాణ గురించి గొప్పగా మనం మాట్లాడుకొని ఉద్యమ వేదికలుగా వాటిని మార్చుకొని ఉద్యమానికి ప్రజలను సమాయత్తం చేయడానికి ఈ డైరీ ఆవిష్కరణ కేంద్రాలు బాగా ఉపయోగపడ్డాయి. ఉద్యమానికి ఊతమిచ్చినాయి ఈ డైరీ ఆవిష్కరణ కేంద్రం. అందుకే నాకు గట్టిగా మళ్ళొక్కసారి జై తెలంగాణ అనిపించి అంత గట్టిగా అనడం జరిగింది. ఈ వేదిక పాత జ్ఞాపకాలను గుర్తు చేసింది. మిత్రులు, తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గంధం రాములు గారు, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ అధ్యక్షులు ఎర్రోల శ్రీనివాస్ గారు, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ అధ్యక్షులు గౌరవనీయులు ప్రతాప్ రెడ్డి గారు, మన ప్రధాన కార్యదర్శి కరుణాకర్ రెడ్డి గారు, కవి కళాకారుడు నాకు ఆత్మీయుడు ప్రశాంత్ గౌడ్ గారు, ఉప్పల్ రావు గారికి, శంకర్ గారికి, వేదిక మీద ఉన్న లక్ష్మీ ఆనంద్ గారు, విజయలక్ష్మి గారు, వేదిక మీద ఉన్న ప్రైవేట్ ఉద్యోగుల సంఘం కోల శ్రీనివాస్ గారు, బాధ్యులకు, జిల్లా అధ్యక్షులకు, నలుమూలల నుంచి వచ్చినటువంటి మా ప్రైవేట్ ఉద్యోగులైన సోదర సోదరీమణులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. 2008 తెలంగాణ ఉద్యమంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో మన ప్రైవేట్ ఉద్యోగుల సంఘం ప్రారంభమైంది. ఆ రోజు గంధం రాములు గారు తెలంగాణలో ప్రైవేటు రంగంలో కూడా మన తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు దక్కాలి అని చెప్పి ఈ యొక్క ప్రైవేట్ ఉద్యోగుల సంఘాన్ని ఆ రోజుల్లో ప్రారంభించారు. అటు
ప్రైవేట్ రంగంలో మన వాళ్ళకు మేలు చేయడంతో పాటు ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి కార్మికులను కూడా ఉద్యమానికి సమాయత్తం చేసినారు. అందరినీ కూడా ఉద్యమ బాటలో నడిపించడంలో ఈ తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం ఎంతగానో పనిచేసిందని చెప్పి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోక తప్పదు. అయితే ఈ ప్రైవేట్ రంగంలో కూడా ఇప్పుడు తమ్ముడు మాట్లాడినట్టు మాకు ఇంకా మా హక్కుల కల్పన జరగాలి. మహిళల విషయంలో ప్రైవేట్ రంగంలో కొంత ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. కొన్ని కంపెనీలు ఒరిజినల్ సర్టిఫికెట్లు పెట్టుకొని మరి ఉద్యోగస్తులను వేధింపులకు గురి చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా మెటర్నిటీ లీవ్స్ కూడా ఇప్పియాలి. మాకు వివిధ రిజర్వేషన్స్, వివిధ అంశాల మీద కూడా రాములు గారు ప్రస్తావించడం జరిగింది. సరే, దాని విషయంలో తప్పకుండా మన లేబర్ మినిస్టర్ గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉన్నారు. తప్పకుండా మీరు చెప్పినటువంటి విషయాలను ముఖ్యమంత్రి గారి దృష్టికి, మన లేబర్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోయి ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగుల హక్కులు కాల్పడడానికి తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది. దాంట్లో ఏం డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా మీరు చాలామంది పేదవాళ్ళు, రెక్కాడితే దొక్కాడని వాళ్ళు, మీ ఉద్యోగం మీరు చేసుకుంటూ మన ప్రాంత యువతీ యువకులకు మేలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఇంకొక విషయం కూడా దయచేసి ఆలోచించండి. ఇప్పుడు మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి నిరుద్యోగ యువతను మనం ఉపాధి వైపు నడిపించాలి. అయితే ఈరోజు అందరిలో కూడా మంచి ఉద్యోగం దొరికితేనే ఫస్ట్ నేను స్టార్ట్ అవుతా అని వెయిట్ చేస్తూ సమయాన్ని మనం వృధా చేసుకుంటా ఉన్నాం. ఇలా మంచి అనే దానికి అర్థమైంది కొన్ని ఆశ్చర్యకరంగా అప్పుడప్పుడు కనబడుతూ ఉంటాయి. మేషిన్ పనిచేసేటువంటి మేస్త్రికి 30,000 రూపాయలు సంపాదిస్తుండు నెలకు. కానీ సివిల్ ఇంజనీరింగ్ చదివిన ఇంజనీర్ మాత్రం 15,000కు 20,000 రూపాయలకే పనిచేస్తున్నాడు. మరి అదేవిధంగా ఒక ఎలక్ట్రీషియన్, బాగా పనిచేసే ఒక ఎలక్ట్రీషియను 4 అపార్ట్మెంట్లు గుర్తపట్టుకొని బ్రహ్మాండంగా వైరింగ్ చేసి నెలకు 40,000, 50,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. కానీ ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరు 20,000కే ఈరోజు పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా చాలా రంగాల్లో ఆ పరిస్థితి ఉంది. అందుకే మంచి అంటే ఏంటి? మంచి అనేది పనిని బట్టి ఉంటుందే తప్ప పదవిని బట్టి ఉండదు. మంచితనం అనేది పనిని బట్టి ఉంటుంది. మంచి పని అంటే ఏది? నీ పనితీరును బట్టి, నువ్వు ఎంత నిజాయితీగా కష్టపడి పనిచేసి ఎంత సంపాదిస్తున్నావు అనే దాంట్లో మంచి పని, మంచి ఉద్యోగం ఉంటుందే తప్ప పేరు పెద్దగా గట్టిగా తలుచుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మన కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ నిరక్షరాస్యతను రూపుమాల్పడం అనేది పెద్ద విశేషం ఏం కాదు. మనం కానీ దీన్ని మాత్రం గట్టిగా అందరం ముందుకు తీసుకొని పోదాం. మరి ఈ అక్షరాస్యతలు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుంచడంలో అందరూ కూడా పూనుకోవాలి, నడుం బిగించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మరి మా మిత్రులు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి మాట్లాడినాడు రాములు. ఇప్పటికే మన ప్రభుత్వం సరే మీరు హౌసింగ్ సొసైటీ పెట్టుకుంటాం, మేము మా ద్వారా కట్టుకుంటాం అనేది ఒకటైతే, ఇవాళ ఏ ఇబ్బంది లేకుండా, ఎందుకంటే మీలో చాలామంది అర్హులే ఉంటారు. దాదాపు హైదరాబాద్లో అయితే 6.5-7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క ఇల్లు ప్రభుత్వం కడతా ఉంది. 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇలా హైదరాబాద్లో రెడీ అయినాయి. 10 అంతస్తులు 12 అంతస్తులు లిఫ్ట్లు పెట్టి కూడా బ్రహ్మాండంగా అన్ని వసతులతోని ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా పేదలు నివసించేటువంటి గృహాలను కూడా ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వం కడతా ఉంది. మరి మీలో చాలామంది పేదలు ఉన్నారు. తప్పకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఎలాంటి పైరవులు లేకుండా నిజమైనటువంటి అర్హులకు ఆ ఇల్లు దక్కాలన్నదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇవాళ దాదాపు 1,00,000 ఇండ్లు హైదరాబాద్లో దగ్గరికి వచ్చినాయి. రాబోయే కొద్ది నెలల్లోనే పేదవాళ్లకు ఆ ఇండ్లు కేటాయించడం జరగబోతా ఉంది. తప్పకుండా మీలో ఉండేటువంటి నిరుపేదలకు కూడా, మరి మీలో రెక్కాడితే డొక్కాడని నిరుద్యోగ ప్రైవేట్ ఉద్యోగులకు కూడా ఇప్పించడానికి పూర్తి స్థాయిలో మా యొక్క సహకారాన్ని అందిస్తాం. మరి డ్రైవర్స్ కూడా ఉంటారు, ప్రైవేటు ట్రావెల్స్ వాళ్ళు కూడా ఉన్నారు. వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వం తరఫున సంపూర్ణమైనటువంటి సహకారాన్ని కూడా అందిస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి నాకు ఇంకో మీటింగ్లో కూడా వెళ్లాల్సింది ఉంది కనుక మరి రాములు గారు సహకరిస్తే డైరీ ఆవిష్కరించి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడిన తర్వాత నేను మీ అందరి అనుమతితో ముందుకు పోతాం. ముందు డైరీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్న. సప్నా సింగ్, రాష్ట్ర కార్యదర్శి మన సీతారెడ్డి గారు, శాంతభూషణ్, సంపదరావు, కమిటీ సభ్యులు ఒకసారి రాస్తాయి.
సీను కొమ్ము సీను కొమ్ము సీను ఫోటో మహారాజులు ఇక్కడికి చేసి ఉన్నారు. అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. కొంచెం అందరూ కూడా జాగ్రత్తగా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం అదేవిధంగా మహిళలకు ఇబ్బంది కలగకుండా గౌరవ ప్రైవేట్ ఉద్యోగుల సభ్యులందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. వచ్చేసినటువంటి డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చేసినటువంటి తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం సభ్యులు, అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి సభ్యులందరూ మరియు తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం సభ్యులందరూ కూడా సమన్వయం పాటించాలి, సహకరించాలి. స్టేజ్ మీద ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చోవాల్సి. శ్రీనివాస్ గారు, ఇంకా వేదిక ఉన్నటువంటి పెద్దలకు, మహిళా అధ్యక్షురాలకు, వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమం స్టార్ట్ అయింది నీళ్లు నిధులు నియామకాలతో స్టార్ట్ అయినటువంటి ఉద్యమం. రాష్ట్రం వచ్చిన తర్వాత ఈరోజు ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కాదు. వేరే దేశాల్లో ప్రైవేట్ ఉద్యోగాలు ఎక్కువ చేస్తారు. సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ అనేక రకాలుగా. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఉండేవి ఓన్లీ 1% జనాభాలో. అంతకన్నా ఎక్కువ ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కల్పించడానికి రాదు. రిమైనింగ్ మళ్ళీ అందరు చదువుకున్న అందరూ కూడా ఏంటంటే ఉద్యోగాలు వచ్చేది ఎక్కువ శాతం లక్షల మంది పనిచేసేది ప్రైవేట్లని. మరి ప్రైవేట్ ఉద్యోగ సంఘాలను స్థాపించి ఆ రోజుల్లో బాలనగర్ కానీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ పోతే కరెంట్ లేక అందరూ కూడా పని లేదని చెప్పి 3 గంటలు పనిచేసి బయట ఉండేది. చాలా మూత పడేది. ఎంతోమంది రోడ్డు మీదకి వచ్చింది ఆ రోజుల్లో. మరి ఈరోజు ఎక్కడైనా కానీ కరెంట్ లేకుండా మూతపడ్డే సంస్థ ఏదైనా ఒక్కటే ఉందా చూడండి. అంటే లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రైవేట్ రంగంలో రావడం జరిగింది. కరెంటుని ముఖ్యమంత్రి గారు మొదటి ప్రయారిటీ తీసుకొని అగ్రికల్చర్ కానీ సంస్థలు కానీ ప్రైవేట్ ఇండస్ట్రీస్ నడవాలంటేనే కరెంటుతో కనుక 70 సంవత్సరాలు మన అంధకారం పెట్టినటువంటి దాన్ని ఒక ముఖ్యమంత్రి కరెంటే ఉండదు చీకటి అయిపోతుంది కన్నా దాన్ని తిరగరాసి కరెంట్ ఇచ్చి లక్షల ఉద్యోగాల అవకాశం కలిగించింది మన నాయకుడు. మరి ఈరోజు మన యువ నాయకుడు కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఉండి ఇండస్ట్రీస్ మంత్రి దాదాపు 1,2 లక్షల పైగానే కొత్త ఉద్యోగాలు వచ్చింటాయి ప్రైవేట్ రంగంలో. అంతకన్నా ఎక్కువనే వచ్చింది. దేశంలోనే హైదరాబాద్ నెంబర్ 1 స్థానంలో ఉంది. అంటే మన ఇండస్ట్రియల్ పాలసీ ఎంత బ్రహ్మాండంగా ఉంటే ఈరోజు ఆ స్థానంలో వస్తుంది అని మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్లో అయితేనేమో రిక్రూట్మెంట్ అవుతుంది కనుక ఒక నెంబర్ అనేది ఉంటుంది. ప్రైవేట్లో ఎన్ని ఉద్యోగాలు అనేది అంత కరెక్ట్ తెలియవు. కానీ ఈరోజు మనం అతి శరవేగంగా జరుగుతున్నటువంటి ఇండస్ట్రీస్, కొత్త ఇండస్ట్రీస్ రావడం, పెద్ద రావడం, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నడవడం, మూతపడినటువంటి మన చిన్న తెలుసుకోవడం, కొత్తవన్నీ నడవడం చూస్తే ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో కూడా 20 నుంచి 50 మంది వరకు ఉద్యోగాలు వచ్చే అవకాశం అన్నమాట. బాలనగర్, మన పటాన్చెరు ఏరియాలో, తర్వాత మేడ్చల్ ఏరియాలో, అనేక ప్రాంతాల్లో ఎక్కడ పోయినా ఆ రోజుల్లో ఒకటి పూసుకొని ఒకటి తెలుసుకొని తెలిసినది కూడా అప్పుడప్పుడు పనిచేసేది. ఇవాళ ఎక్కడ కూడా మూతపడే సంస్థలు లేవు. బ్రహ్మాండంగా ఫార్మా కంపెనీలు నడుస్తూ ఉన్నాయి. అనేక రకాల ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మన ఇండస్ట్రీస్ పాలసీ బాగా ఉంది. దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతే ఖచ్చితంగా మనకు భవిష్యత్తు ఉంటుంది. ఇంకా ఎక్కువ ఇండస్ట్రీస్ భవిష్యత్తులో వస్తాయి ఇక్కడ కనుక గ్యారంటీగా రాబోయే రోజుల్లో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత
ధనిక రాష్ట్రంగా మన 1 కోటి ఎకరాల మాగాణి అనేది మన ముఖ్యమంత్రి గారి నినాదం. 70 లక్షల వరకు వచ్చింది. ఇంకా పాలమూరు రంగారెడ్డి జిల్లా అయిపోతే 30 లక్షలు అయిపోతుంది. 100% ఇవన్నీ పంటలు పండితే ధనవంతులుగా తెలంగాణ రాష్ట్రం నుంచే ఎక్కువ మంది ఉంటుంది. ఎక్కువ ఇండస్ట్రీస్ వస్తే అందరూ కూడా ఉపాధి అవకాశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి గన్నవరం గారు, ఇంకా శాంతి భూషణ్ గారు, ఇంకా చాలామంది తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కూడా మా మహబూబ్నగర్ నుంచి కూడా చాలామంది వచ్చారు. మా తమ్ముళ్ళందరూ కూడా అన్నోళ్ళందరూ కూడా ఆయన ఒక ఫంక్షన్ హాల్లో పనిచేస్తారు. చేసి 100 మందికి ఉద్యోగాలు పెట్టించింది. మళ్ళీ ఆయన 50 మందికి వస్తారు. ఆయన ఎన్నో ఫంక్షన్స్ అయితే పిల్లలందరినీ ఇంజనీరింగ్ చదివిన పిల్లలను లేకపోతే మామూలు పిల్లలను పార్ట్ టైంలో కూడా ఉద్యోగాలు ఇచ్చి అన్నం పెడుతున్నారు. అక్కడ అతను కానీ శాంతి భూషణ్ ప్రైవేట్లలో కాంట్రాక్ట్ రిజిస్టర్ చేసి ప్రైవేట్లో ఆయన దాదాపు 100 మందికి 150 మందికి ఆయన ఉద్యోగ అవకాశాలు కలిగిస్తున్నారు. అట్లా మనం మనలోనే ఉన్నటువంటి నైపుణ్యాన్ని పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా అన్ని రకాలుగా మనకు వస్తాయని చెప్పని గ్యారంటీ ఇప్పుడు హరీష్ అన్న మాట్లాడిపోయిన అన్నీ కూడా ఇవన్నీ ఖచ్చితంగా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు కనుక హరీష్ అన్న, మేము, కేటీఆర్ గారు ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో మీరు చెప్పిన అంశాన్ని కూడా మేము గ్యారంటీగా ప్రస్తావిస్తాం. అన్ని రకాలుగా అన్న కానీ మేము కానీ మీకు అన్ని రకాలుగా మా సహాయ సహకారాలు మీకు ఖచ్చితంగా ముందుంటాయని చెప్పి మనసారా మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఎవరైనా ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇక్కడ ఉన్నాడు. మనకు ఎక్కడైనా ఇబ్బంది అంటే ఇమీడియట్గా వస్తాడు, మీటింగ్ పెట్టి చేస్తాడు. లేదంటే మా తమ్ముడు ఉన్నాడు, ఆయన గల్లని ఒక చైతన్యం. కాబట్టి వారిని మనం సన్మానించుకోవడం మన బాధ్యత. ఆయన కూడా మన ప్రైవేట్ ఉద్యోగి. ఇప్పుడు మన యువ గాయకులు సాయి చందన చేతుల మీదుగా వారికి గౌరవ దయచేసి అందరు వినాలి, సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఏమిటంటే ఇలా డైరీ ఆవిష్కరణ జరుగుతుంది. తమ్ముడు నిన్ను సన్మానించాలనుకున్నాం, నువ్వు కూడా రావాలి అంటే, అన్నా నన్ను సినిమా కదా అన్నా నేను ఎట్లా రావాలంటే, తమ్ముడు నువ్వు సినిమా చేసినా ఇంకేం చేసినా మాలాంటి నువ్వు కూడా ఒక ప్రైవేట్ ఉద్యోగివే. నువ్వు నీకుగా కష్టపడి నువ్వుగా గుర్తింపు తెచ్చుకున్నావు, దాన్ని మేము గుర్తిస్తున్నామని అన్న ఆలోచన చేశారు చూడండి. అంటే ప్రతి డిపార్ట్మెంట్లో ఒక ప్రైవేటు ఉద్యోగస్తుడి సాధక బాధకాలు ఎంత బాగా అర్థం చేసుకుంటాడు రాములన్న దానికి ఇది ఒక నిదర్శనం. అన్న మీరు చాలా గొప్ప అన్న. ఎందుకంటే సినిమా అంటే దూరం నుండి చూసే వాళ్ళకి గ్లామరు, కానీ లోపల మీరంతా ప్రతిరోజు 8, 10, 12 గంటలు కష్టపడి ఎలా పనిచేస్తున్నారో దానికి రెట్టింపు కష్టం ఉంటుంది. అక్కడ చాలా అవమానాలు, బాధలు అన్నీ ఉంటాయి. కానీ మీ అందరికి శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకి ఒక భద్రత ఉంటుంది. భద్రత అంటే ఏంటో తెలియకుండా ప్రతి నిత్యం కష్టపడి జీవనోపాధి కోసం ప్రైవేట్ రంగంలో మీరు కష్టపడి పని చేస్తున్నారే, మీ ధైర్యానికి నేను తల మొత్తం అయిపోయింది. ఫిబ్రవరి 9వ తారీఖు నుండి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. నేను ప్రతి కథని మన సమాజంలో జరుగుతున్న విషయాల మీద ప్రశ్నించే కథగా రాస్తాను. కానీ ప్రైవేట్ ఉద్యోగులు పడుతున్న కష్టాల మీద మాత్రం ఖచ్చితంగా రీసెర్చ్ చేసి కథ రాస్తాను. దానికి మీ అందరి సహకారం తీసుకుంటాను, రాములని సహకారం తీసుకుంటాను. కానీ మీ ఆశీర్వాదాలు సాయి చందన్నను ఖచ్చితంగా నా టీంలో కూడా పెట్టుకుంటాను. నేను మీ యొక్క ఆశీర్వాదము, మీ బ్లెస్సింగ్స్ ఉంటే నేను ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ముందడు వేయగలనన్న ధైర్యం నాకు వచ్చింది. దానికి నేను మీకు రుణపడి ఉంటాను. ధన్యవాదాలు.
చేతుల మీదుగా సన్మానం ఉంటుంది కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు చప్పట్లతో కరతల ధ్వనులతో మన అభిమానం ఉన్నా ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి ప్రతి ఒక్కరిని ముందుకు అభినందించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ప్రైవేట్ వారు మరి మన గంగం రామాలని సన్మానిస్తారు. నెక్స్ట్ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉప్పలరావు గారు జై తెలంగాణ అన్న వివరణ ఒకసారి బయట థ్యాంక్ యూ. ఇప్పుడు చెంపకూడదు గంధం రామన్న గారికి, ఉప్పలరావు గారికి తెలంగాణ ప్రైవేట్ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మిత్రులారా, ఈ రోజు ఇంత పెద్ద హాల్లో ప్రైవేట్ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణ జరుగుతుందంటే మన శక్తి సామర్థ్యాలు ఖచ్చితంగా మనకు అర్థమవుతున్నాయి. ఇదే శక్తి సామర్థ్యాలతో, ఇదే ఐక్యమత్యంతో మనం ఇంకెంతమంది ఐక్యమత్యం చేసి ఖచ్చితంగా ప్రైవేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకోవాలని తెలంగాణ ప్రైవేట్ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మనం ప్రైవేట్ ఉద్యోగుల అందరం ఏకతాటి పైన ఉండి ఐక్యమత్యంతో ఉండి ఖచ్చితంగా మనం ఒక ప్రత్యేక కార్పొరేషన్ దిశగా మన ప్రయాణం కొనసాగాలి. దానికోసం తెలంగాణ ప్రైవేట్ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ గా మేము గంధం రామన్నతోటి ఖచ్చితంగా వెన్నంటే ఉంటాం. ఆపదలో సంపదలో కష్టంలో సుఖంలో మేము అన్న అడుగులు అడిగేస్తాం, అన్న వెంటే ఉంటామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రైవేట్ ఉద్యోగులు అందరం ఇటువంటి సభలు గంగం రామన్న గారి నాయకత్వం, గంగం రామన్న గారి నాయకత్వం, ఉప్పలరావు గారి నాయకత్వం, ఉప్పలరావు గారి నాయకత్వం. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు అన్న